ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికే మహిమ కలుగును గాక. ప్రభు పెరట మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి ముందుకు కొనసాగుతూ ఉండగా మరలా ఫరోలో ఒక దురాలోచన ప్రారంభమైంది. అయ్యో, అనవసరంగా మనం ఇశ్రాయేలీలను పంపించేశాము, వారిని మీరు తరమండి అని చెప్పి ఫరో మరలా తన సైన్యాన్ని ఇశ్రాయేలీల వెనక పంపిస్తాడు. ఇశ్రాయేలీలు వారిని తరుముతున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. వారి ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం వారిని తరుముతూ ఉన్నారు. వారికి ఏం చేయాలో తోచక మోషే పైన దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలీలు. మోషే, ఇదిగో ఐగుప్తులో సమాధులు ఖాళీగా లేవన్నా, నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి చంపడానికి ఈ కార్యక్రమం అంతా నువ్వు చేస్తున్నావు అని వారు తిరుగుబాటు చేస్తూ ఉండగా మోషే అంటున్నాడు ఇశ్రాయేలీలతో, భయపడకుడి, నేడు మీకు యెహోవా కలగజేయు రక్షణను ఓరక నిలిచి ఉండి చూడుడి అని ఒక అద్భుతమైన వచనాన్ని మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదర ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రము, మీరు భయపడవద్దు, నేను మీకు రక్షణ కలగజేయబోతున్నాను, మీరు ఓరక నిలిచి ఉండి చూడాలి అని మోషే ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. మరి దేవుడు మాట్లాడినట్లుగానే వారి కన్నుల ఎదుట చరిత్రలో కని విని ఎరుగని ఒక కార్యము జరిగింది. ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఎర్ర సముద్రమును దాటుతూ ముందుకు వెళ్ళారు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము మునిగిపోయారు. చూసారా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు వారి కన్నుల ఎదుట ఎంత గొప్ప కార్యము చేశాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునిపైన విశ్వాసం ఉంచుదాం. ఆయన కలగజేయు రక్షణను ఓరక నిలిచి ఉంది చూద్దాము, విశ్వాసం ఉంచుదాము. దేవుడు చేసే కార్యాలను మన కన్నులారా చూసి దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.